బొడిగె శోభ ఖబర్దార్, నాలుక జీరేస్తా. ముఖ్యమంత్రి అని చూడకుండా, ముఖ్యమంత్రి కుమారుడు రామన్న అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. మైకు దొరికిందని కుక్కలాగా వాగుతూ ఉన్నావు. నేను సీరియస్గా వార్నింగ్ ఇస్తానా బిడ్డ, నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ పట్టని ఈ చింతపండు చేస్తా. కేసీఆర్ దయ వల్ల, కేసీఆర్ గారి ఆశీస్సుల వల్ల నువ్వు చొప్పదండి ఎమ్మెల్యే అయినవు. చొప్పదండి ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు ఏం చేసినావు? నియోజకవర్గ ప్రజలకు ఏం చేసినావు? తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డలకు ఏం చేసినావు? ఒకసారి సమాధానం చెప్పి మైక్ తీసుకొని మాట్లాడాలి. చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు పీడించినవు, తెలంగాణ బిడ్డలకు పీడించినవు. పెద్ద నువ్వు ఎప్పుడైతే ఎమ్మెల్యే అయినావో అప్పటి నుంచి నీ మీద కంప్లైంట్ పోతూనే ఉన్నాయి. ప్రజలతో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేసినావా? ఉద్యమ బిడ్డలతో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేసినావా? ప్రజా సమస్యలు పరిష్కారం చేసినావా? ఆ దిశగా ప్రయత్నం చేయకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు అరాచకత్వం చేస్తే అక్కడ ప్రజలు నీకు వద్దు మొర్రు అని మొత్తుకుంటే నీకు టికెట్ ఇవ్వకపోతే నీ అక్క సొంత కక్కుని నువ్వు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి మీద నోరు వారేసుకు ఉంటావు. ముఖ్యమంత్రి గారి మీద, వినోద్ కుమార్ సార్ మీద, అదేవిధంగా మన రామన్న మీద, కేటీఆర్ గారి మీద విపరీతమైనటువంటి బూత్ మాటలు మాట్లాడుతున్నావు. నీకు బూత్ మాటలు తిరిగి మాట్లాడడం కాదు, నీ నాలుకే కోసేస్తాం. నువ్వు ఎక్కడ కనబడ్డా నిన్ను మాత్రం ఈపు చింతపండు చేయకపోతే చూడమ్మా, మేము కూడా నువ్వు ఎట్లా ఉద్యమాలకు వెళ్ళి వచ్చినావో మేము అంతకన్నా ఉద్యమాలకు వెళ్ళి వచ్చినటువంటి బిడ్డలం. కేసీఆర్ గారు ఇవాళ సాధ్యంగా తెలంగాణను సాధ్యం చేసిరు. 60 సంవత్సరాల ఆకాంక్షను ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప ఉద్యమ నాయకుడు మన కేసీఆర్ గారు. మన తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు లాంటి ఉద్యమ నాయకుడు పుట్టడమే మన అదృష్టం. సమైక్యాంధ్రలో నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, అన్నీ పోతే మళ్ళీ మన స్వరాష్ట్రంలో ఇవాళ ఎంత బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసుకుంటున్నాం. అంతేగాని ఇష్టం వచ్చిన నోరు వారేసుకుంటే మాత్రం ఖబర్దార్ శోభ, పట్టని చింతపండు చేస్తాం.